హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హిట్ 3 మూవీ చూడడానికైతే మేము పాతపట్నం వెళ్తున్నాం. మాకు దగ్గరగా పాతపట్నం ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది. బావా పెట్రోల్ ఇవ్వా, పెట్రోల్ తాగడానికి. పెట్రోల్ ఇవ్వు తాగడానికి. పేదలం బావ, 6 లీటర్ చాలు. బండి వెళ్తుంది రేపే. ఒరే సిగ్నల్ లేదా లేకపోతే నీ ఫోన్ తర్వాత ఇద్దాంలే డబ్బులు, అటు వచ్చాక ఇద్దాంలే. అటు వచ్చాక ఇద్దాంలే. మా బావే. అవును రా, జోక్ కాదు, తర్వాత ఇద్దాంలే. సిర్రలాగా ఉందండి సడేలా సిర్రలాగా ఉందండి కదా. అందగాడు నాకు తెలుసురా, ఒకటి అందగాడివిరా నువ్వు. చందు రాక్ స్టార్ కదా దేనికైనా. ఎంత మంది పడిపోతారేట ఇప్పుడు పాతపట్నంలో. పద ఈ ఎండకి దగ్గర ఏది ఎండ కనిపించట్లేదు. కొమనాపల్లి అయితే వచ్చేసాము. ఇప్పుడు మాకు ఎదురుగా ఒక అమ్మాయి సైకిల్ నేర్చుకుంటూ వచ్చింది. కొంచెం ఉంటే మమ్మల్ని గుద్దించేసేది, మేము ఎలాగో తప్పించుకున్నాం. ఇదే మా క్రికెట్ గ్రౌండ్ సోదా. ఇక్కడికి వచ్చి ఆడుతాం. ఒకప్పుడు రక్తాలు మరేట్లేదు, టీం లేదు, చల్లా చెదురు అయిపోయింది మా టీము. కష్టజీవుల్లాగా కష్టపడడానికి వెళ్ళిపోయారు. ఉన్నోళ్ళం సర్కిల్ మ్యాచ్ ఆడుకుంటున్నాం ఊర్లో. సగం దూరం అయితే వచ్చేసాం. ఇది గంగుపేట ఎంట్రన్స్. ఎండని వెళ్ళ ఊళ్ళు లేరు బయట, లేదా అసలు దారే ఎవరు వీళ్ళు. గంగుపేట ఈ సీదోలు చాలా దారుణం కదా. బండి వచ్చిన చూస్తారు కానీ లేగరు, వాడే పక్కన వెళ్తాడు అన్నట్టు బాయ్ చేస్తాడు. ఇంకా వాళ్ళే నయం. ఏట్రా అలాగొచ్చినాడు. ఒక్కసారిగా గులాబ్ జామున్ కలగలాడినారు. ఓయ్ అన్నా ముందుకు చూడన్నా, ముగ్గురు మొన్నాము. వెనకత్తలు కదా ఉంది, ముందుకు లేదు కదా. జాగ్రత్తగా వెళ్ళాలా బావా, చూసుకొని వెళ్ళు, పర్లేదు. మూవీకి 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు. ఇప్పుడైతే మనం పాతపట్నం ఎంట్రన్స్ అయిపోయాం. ఎదురుగా ఫ్లైఓవర్ కడుతున్నారు. ఇది నేను డిగ్రీ లాస్ట్ ఇయర్ అనుకుంటా, ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. నా డిగ్రీ అయిపోయి 2 ఇయర్స్ అవుతుంది. ఇంకా ఇది పూర్తి అవ్వలేదు, ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసింది. ఇంకా ఇది అవుతూనే ఉంది. ఎప్పటికి పూర్తి అవుద్దో మాకైతే తెలీదు. ఎప్పటికో కానీ పూర్తి చేస్తారు. ఫేమస్ టెంపుల్ పాతపట్నం అమ్మవారు శ్రీ 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 నీలామణి దుర్గా ఫేమస్. ఇక్కడ నుండి మరి ఫ్లైఓవర్ లేదు, మొక్క మళ్ళీ ఇక్కడికి ఒక మొక్క ఉంది. మళ్ళీ ఈ మొక్క ఎప్పుడు పెడతారో, ఇంకా ఎప్పుడు కడతారో. ఇదే పాతపట్నం సిటీ.
నేను ఇక్కడే డిగ్రీ వరకు చదువుకున్నాను. మా కాలేజీ నేను మీకు తర్వాత చూపిస్తాను. మాకు ఏ వస్తువులు కావాలన్నా సరే మేము మా ఊరు నుండి ఇక్కడికి వచ్చి అన్నీ కొనుక్కుంటుంటాం. ఇక్కడ ఏదైనా దొరకకపోతే ఇక్కడ నుండి 2 కిలోమీటర్ల దూరంలో పర్లకిండి ఉంది. అక్కడ ఏ వస్తువు అయినా సరే దొరుకుద్ది, ఖచ్చితంగా దొరుకుద్ది అక్కడైతే. ఇదే మా జగజ్జనని థియేటరు, చూడొచ్చు మీరు. లోన్ కూడా మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి ఎంతమంది జనాలు వచ్చారో ఏంటో అనేది. చూడండి క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది. హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారు. జనాలు అయితే చాలామంది వచ్చారు, మీరే చూడొచ్చు. క్రౌడ్ మొత్తం లోనికి వెళ్ళిపోయారు. తక్కువ మంది ఉన్నారని మేము ఎంతసేపు వెయిట్ చేసి ఇప్పుడైతే లోనికి వెళ్తున్నాం. మేము 5 మంది వచ్చాం, కానీ ఒకడు హ్యాండ్ ఇచ్చేసాడు. లోనికి రాకంట వాడు మూవీ చూడను అని, ఏదో పని ఉందని వెళ్ళిపోయాడు. మేము నలుగురమే లోనికి వెళ్తున్నాం. చూడొచ్చు లోన థియేటర్ ఎలా ఉందో, సీట్లు ఎలా ఉన్నాయో మీరే చూడొచ్చు. చాలా బాగా అయితే చేశారు. ఇది ఆ పాత థియేటర్ని కొత్తగా మళ్ళీ రీమోడలింగ్ చేశారు, మీరే చూడొచ్చు. లైట్లు బాగా పెట్టాడు. మొత్తానికైతే మూవీ కంప్లీట్ చేసాము. సినిమా నాకు ఎలా అనిపించింది మాత్రమే చెప్తాను. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా అంటే ఇంకోసారి కూడా మూవీకి వెళ్తాను. చాలా బాగుంది. నాని యాక్టింగ్ అయితే సూపరు. న్యాచురల్ స్టార్ అంటారేమో కానీ ఈ మూవీతో న్యాచురల్ స్టార్ కాదు, వైలెంట్ స్టార్లా కనిపించాడు నాకైతే. మధ్యన నాని యాక్టింగ్ అయితే కొన్ని సీన్స్ అయితే గూజ్ బంప్స్ కాదు, గూజ్ పింపుల్స్ వస్తాయి మీకు, అలా నటించాడు. చాలా బాగుంది. నాకైతే సూపర్గా నచ్చింది. మూవీ అయితే వర్త్